యాహ్! గైస్ ఈరోజు సెషన్‌లో మనము ఒక 3 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యూమన్ ఇన్ ద లూప్ అండి. సో, బేసికల్లీ హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే మనం డే 2 ఏఐ గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు హ్యూమన్ ఇన్ ద లూప్ గురించి చిన్న చెప్పుకున్నాం. ఈరోజు దాని గురించి ఫుల్ లెంగ్తీ కాన్సెప్ట్స్ చూద్దాం. సో, ఈ హ్యూమన్ ఇన్ ద లూప్‌కి లెట్స్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంది అంటే నేను నా కార్‌ని సర్వీసింగ్‌కి ఇచ్చానండి సర్వీస్ సెంటర్‌కి. ఐడియల్‌గా ఏ కార్ అయినా సర్వీసింగ్ ఇస్తే 5,000 నుంచి 10,000 రూపాయలు అవుతది సర్వీసింగ్ ఛార్జెస్. సో, ఇప్పుడు కార్‌లో ఏ రకమైన పార్ట్ చేంజ్ చేయాలి అన్నా, ఆ ప్రైస్ రేంజ్‌లో ఏదున్నా సరే మన సర్వీస్ అడ్వైజర్ మనకు కాల్ చేయడు. డిఫాల్ట్‌గా రీప్లేస్ చేసేస్తాడు. 10,000 లోపు బిల్ చేసింది అలా ఉంచేస్తాడు. ఫర్ సపోజ్ ఈరోజు నేను సర్వీసింగ్ ఇచ్చిన రోజున నా కార్‌లో ఒక మేజర్ పార్ట్ పోయింది. అది సుమారు ఒక 50,000 50,000 రూపీస్ కాస్ట్ అవుతుందనుకో. ఇప్పుడు సర్వీస్ అడ్వైజర్ నాకు ఫోన్ చేయకుండా సొంతంగా 50,000 పెట్టి ఆ పార్ట్ వేసేసాడు అనుకో, ఇమీడియట్లీ మనం అడిగేది ఎవరిని అడిగేశారని అడుగుతాం మనం, రైట్? సో ఎప్పుడైతే ఒక థ్రెషోల్డ్ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూకి వెళ్తా ఉంటుందో వాళ్ళు మనకి ఫోన్ చేసి మన కన్ఫర్మేషన్ తీసుకుని వేయమంటే వేయాలి, లేదంటే వేయకూడదు, అంతే కదా. ఇక్కడ ఏం చేస్తున్నాము, సర్టెన్ డెసిషన్స్ వరకు నీ మీద కంట్రోల్ ఉంచుకో. ఒక స్టేజ్ దాటితే డెఫినెట్గా నా డెసిషన్ లేదే నువ్వు చెయ్యకూడదు అని మనం చెప్తున్నాం. అట్లనే ఇప్పుడు మనం ఏఐని వాడి చాలా సెట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. మొత్తం ఫుల్ కంట్రోల్ దానికే వదిలేస్తే దాని నుంచి వచ్చే అవుట్పుట్ యాక్యురేట్ రావచ్చు, ఇంకేమన్నా జరగచ్చు. సో అందుకని మనం కంట్రోల్లో ఉండడం కోసం ఏం చెప్తున్నాము అంటే కనుక, నువ్వు యాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా. ఈ రిస్ట్రిక్షన్ లోపట ఏది జరిగినా నీ డెసిషన్ తీసుకో. ఇది కాకుండా వేరేది ఏదన్నా వస్తా అంటే నా అప్రూవల్కి వచ్చి నేను అప్రూవల్ ఇచ్చిన తర్వాతే నువ్వు ఫర్దర్గా యాక్షన్స్ చెయ్యు అని మనం చెప్తున్నాం. నాకు తెలిసి ఇప్పటికీ మీలో ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా గిట్హబ్ కోపైలట్ ఇప్పటిదాకా వాడి ఉంటారు. వాడకపోతే కనుక జనరల్గా ఏంటి అంటే గిట్హబ్ కోపైలట్ మన కోడ్ ఎడిటర్లోకి ఉంటా ఉంటుంది. మనం ఏదన్నా దానికి ఒక ప్రాబ్లం మనకి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మన సెలీనియం స్క్రిప్ట్ పోతుంది అన్న ఎర్రర్ మెసేజ్ కోపైలట్కి ఇచ్చామనుకో, అనాలిసిస్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్పి మనల్ని కింద ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. బాబు నేను ఈ పర్టికులర్ లైన్లో నేను ఈ ఇష్యూని ఐడెంటిఫై చేశాను, నువ్వు ఎలా అని కొడితే నేను వెళ్ళి ఎడిట్ చేస్తా, స్కిప్ కొడితే ఈ చేంజ్ నువ్వే వెళ్ళి ఎడిట్ చేసుకో అంటది. అక్కడ అది సొంతంగా వెళ్ళి కోడ్ని ఎడిట్ చేయకుండా మన యొక్క అప్రూవల్ తీసుకుంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూమన్ ఇన్ ద లూప్ మాట. ఖచ్చితంగా మన అప్రూవల్ ఉండాల్సిందే. ఓకే, ఖచ్చితంగా మన అప్రూవల్ ఉండాల్సిందే. సో ఇమీడియట్గా మన మైండ్లోకి ఒక క్వశ్చన్ వస్తుంది. సో సురేంద్ర, ఇంతకు ముంగటి సెషన్స్లో నువ్వు ఏఐ ఏజెంట్స్ మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పావు, బాగుంది. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్లోకి హ్యూమన్ ఇన్ ద లూప్ అన్నావు. నేను ఏఐ ఏజెంట్ క్రియేట్ చేసుకుంటే నేను ఎప్పుడు హ్యూమన్ ఇన్ ద లూప్ పెట్టాలి, ఎప్పుడు హ్యూమన్ ఇన్ ద లూప్ పెట్టకూడదు అన్న డౌట్ వస్తుంది మనకి యూజువల్గా, రైట్? సో ఇప్పుడు సింపుల్ పాయింట్ ఏంది అంటేనండి, ఒక చాట్ బాట్ అన్న ఒక ఏజెంట్ మనం డెవలప్ చేస్తున్నాం అనుకో. ఆ చాట్ బాట్ ఏం చేస్తుంది, అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తుంది. అది ఎక్కడ వెళ్ళి ఏ రకమైన ఎడిటింగ్ చేయదు. ఇలాంటి కేసెస్లో హ్యూమన్ ఇన్ ద లూప్ అవసరం లేదు. కొన్ని రిమైండర్ ఈమెయిల్స్ పంపించే ఏజెంట్లు ఉంటాయి, అట్లకి హ్యూమన్ ఇన్ ద లూప్ అవసరం లేదు. రిమైండర్ జస్ట్ రిమైండర్ ట్రిగ్గర్ చేసేదే కదా, దానికి ఆ హ్యూమన్ ఇన్ ద లూప్ అవసరం లేదు. కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఏ సిస్టంలోనూ ఎడిటింగ్ చేయరు, ఏ ట్రాన్సాక్షన్స్ చేయరు. అలాంటి వాళ్ళకి హ్యూమన్ ఇన్ ద లూప్ అవసరం లేదు. ఇన్ జనరల్గా హ్యూమన్ ఇన్ ద లూప్ మనం ఏజెంట్స్ డెవలప్ చేసేటప్పుడు ఏదైనా క్రిటికల్ ఆస్పెక్ట్స్ లైక్ లీగల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యూమన్ ఇన్ ద లూప్ అవసరము. ఓకే, మిషన్ని సొంతంగా డెసిషన్స్ తీసుకోకుండా నా యొక్క అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే నువ్వు ఎదరికెళ్ళాలి అన్నది మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇప్పటికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ ఆన్ ద హ్యూమన్ ఇన్ ద లూప్కి ఏంది అంటే కనుక, మన టీంలో మన కంపెనీలో ఒక ఏజెంట్ని క్రియేట్ చేశారు. సంవత్సరానికి ఒక రిసోర్స్ 5,000 టీమ్ అవుటింగ్ బిల్ సబ్మిట్ చేయొచ్చు. ఎవరైతే 5,000 కానీ 5,000 కంటే తక్కువ కానీ బిల్ సబ్మిట్ చేస్తారో ఆటోమేటికల్గా ఆ బిల్ అప్రూవ్ అయిపోవాలి, నెక్స్ట్ డే మెయిల్ వెళ్ళిపోవాలి. ఫర్ సపోజ్ ఎవరైతే బిల్లు 5,000 కంటే ఎక్కువ సబ్మిట్ చేస్తారో ఆ బిల్ మేనేజర్ అప్రూవల్కి వెళ్ళి, మేనేజర్ అప్రూవ్ అయితేనే నువ్వు స్టేటస్ అప్రూవ్డ్లోకి మార్చు, అప్పుడు మాత్రమే ట్రాన్సాక్షన్ చేయు. ఇక్కడ మేనేజర్ అప్రూవల్ అన్నది హ్యూమన్ ఇన్ ద లూప్ అండి. ఓకే, దిస్ ఈజ్ అ మేనేజర్ అప్రూవల్ అన్నది హ్యూమన్ ఇన్ ద లూప్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. ఇది హ్యూమన్ ఇన్ ద లూప్ కాన్సెప్ట్. ఏఐ ఏజెంట్ సొంతంగా డిసిషన్స్ తీసుకోకుండా నా యాక్సెప్టెన్స్ని బట్టి నువ్వు చెయ్యు అనేది హ్యూమన్ ఇన్ ద లూప్.
నెక్స్ట్ అండి హాలుసినేషన్ అండి. ఇన్ జనరల్‌గా ఈ హాలుసినేషన్ అంటే ఏంది అంటే, ఇప్పుడు ఏఐని ఆ ఎల్ఎల్ఎం మోడల్స్‌ని కొంత సెట్ ఆఫ్ డేటా మీద మనం ట్రైన్ చేస్తాం. ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా ఉంటది. ఇప్పుడు ట్రైన్ అయిన డేటా కాకుండా ఫర్ సపోజ్ ఈ ర్యాగ్ అన్న కాన్సెప్ట్ అదేమీ లేకుండా మనం ఏజెంట్‌ని వేరే ఏదన్నా కొత్త క్వెషన్ అడిగామనుకో, అదేం చేస్తదంటే అది అస్యూమ్ చేసుకుంటది. ఓకే. నా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఇలా ఉంది కదా! ఇది ఆన్సర్ ఏమో అని చెప్పేసనని మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తా ఉంటదమాట. సో, విచ్ ఈస్ నాట్ అన్ యాక్యురేట్ సొల్యూషన్ ఫర్ అస్ రైట్. హాలుసినేట్ చేసుకొని వచ్చే అవుట్‌పుట్ ఎప్పటికీ రైట్ కాదు. మనకి ఎప్పటికీ అది కరెక్ట్ కూడా కాదు. మనకు అలాంటి అవుట్‌పుట్ రాకూడదు. సో, అప్పుడు మనమేం చేస్తాము, ఏఐ ఏజెంట్‌తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం ఇన్పుట్ ఇస్తాం. మనం ఏఐకి ఏది ఇన్పుట్ ఇచ్చినా సరే అది ప్రాంప్ట్. నాకిది కావాలి అని మనం అడుగుతాం. ఆ ప్రాంప్ట్‌ని మనం యాక్యురేట్‌గా ఇచ్చి, మనకి ఏది కావాలో దాంట్లో క్లియర్‌గా చెప్తే 100% యాక్యురేట్ అవుట్‌పుట్ వస్తది. అలాంగ్ విత్ దాట్ ఆ ప్రాంప్ట్లో మనం ఎడిషనల్గా ఏం చెప్తామంటే నీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆన్సర్ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆన్సర్ లేదని చెప్పు, కానీ నీ సొంత ఎజంప్షన్స్లో నీ సొంత హాలిజినేషన్ యూస్ చేసి నాకు ఆన్సర్స్ ప్రొవైడ్ చేయొద్దు అని మనం క్లియర్గా ఏఐ ఏజెంట్కి మనం ఇచ్చే ప్రాంప్ట్స్లో మెసేజ్ పెడతాం అన్నమాట. సో ప్రాంప్ట్ అంటే ఏంటంటే ఇన్ జనరల్గా మనం ఏ ఏజెంట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మనం ఒక మెసేజ్ ఇస్తాం కదా, ఆ మెసేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాంప్ట్ అన్నమాట. ఓకే. సో, ఇన్ జనరల్‌గా ఏంటి అంటే గనక, మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత యాక్యురేట్‌గా అయితే ఉంటదో, ఏఐ నుంచి మనకొచ్చే అవుట్‌పుట్ అన్నది అంతే యాక్యురేట్‌గా ఉంటది. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. ఇది ఒక హాలుసినేషన్ అన్న కాన్సెప్ట్. సో, ఈ హాలుసినేషన్ ఏఐ నార్మల్‌గా చేస్తా ఉంటది. నువ్వు హాలుసినేట్ చెయ్యకుండా నాకు యాక్యురేట్ అవుట్‌పుట్ ఇవ్వు అని మనం చెప్తా ఉంటాం. దట్స్ ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత గార్డ్ రైల్స్ అండి. సో, ఏంటి ఈ గార్డ్ రైల్స్ అంటే, ఎందుకు ఈ గార్డ్ రైల్స్ అంటే, ఫర్ సపోజ్ కన్సిడర్ దట్ మన కంపెనీలోనే ఒక చాట్ బాట్ తయారు చేశారు. ఈ చాట్ బాట్ ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఒక మెసేజ్ ఇప్పుడు సురేంద్ర, హూ ఈజ్ సురేంద్ర అంటే సురేంద్ర పర్సన్ ఇది, ఇతనికి రిపోర్ట్ చేస్తాడు, ఇతని డెసిగ్నేషన్ ఇది, ఇప్పుడు జాయిన్ అయ్యాడు, ఇన్ని ఇయర్స్ ఈ కంపెనీలో ఉన్నాడు, ఇతనికి ఈ స్కిల్స్ ఇలా మొత్తం అన్నీ ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, దట్స్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అలా కొట్టడంతో సురేంద్ర డీటెయిల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ దాని తర్వాత హూ ఈజ్ సురేంద్ర మేనేజర్ అన్నాను నేను. ఎప్పుడైతే సురేంద్ర మేనేజర్ అన్నానో సురేంద్ర మేనేజర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే వాట్ ఈజ్ సురేంద్రాస్ మేనేజర్ శాలరీ అంటాను. సో ఇప్పుడు ఏ ఏజెంట్ దగ్గర నీ యొక్క అప్లికేషన్ ఎంప్లాయీ డేటాబేస్ దాని దగ్గర ఉంటుంది, ఆ డేటాబేస్ మొత్తం అంతా రీడ్ చేసే కదా మీకు చాట్ బాట్ చూపిస్తుంది. దాని దగ్గర శాలరీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వాట్ ఈజ్ సురేంద్రాస్ మేనేజర్ శాలరీ అన్నాను అనుకో, అది ఆటోమేటికల్గా శాలరీ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే చేసేస్తుంది అక్కడ. అది విచ్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ చంక్ రైట్. సో దీనికోసం మనం దానికి ఒక బౌండరీ, ఒక రూల్స్ డిఫైన్ చేయాలి. మ్యాండేటరీగా ఎంతవరకు మాత్రమే చేయాలి, ఇది దాటి నువ్వు ఏదే యాక్షన్ చేయకూడదు. రూల్స్ సెట్ చేయకపోతే ఏఐకి మనకి ఏమవుతుంది అంటే, మనం పిల్లలకి ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీలో సీక్రెట్ చెప్పి వదిలేస్తే వాళ్ళు ఎవరి దగ్గర అయితే చెప్పకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే చెప్తారో, ది సిమిలర్ వే ఒక ఏఐ ఏజెంట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత దానికి ప్రాపర్ రూల్స్, ఈ గార్డ్ రైల్స్ అన్నవి మీరు డిఫైన్ చేయకపోతే దానికి తెలియదు ఏది చూపించాలో ఏది చూపించకూడదు. మనం క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. సో దాట్ ఈ బౌండరీస్ దాటి నువ్వు ఏది చెయ్యకూడదు అని చెప్పేసానని మనం దానికి చెప్తాం అన్నమాట. ఓకే. అంటే సింపుల్ థింగ్ ఏంది అంటే, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ అస్ టు సెట్ ద బౌండరీస్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ హార్మ్ఫుల్ ఏఐ యాక్షన్స్. అవన్నీ హార్మ్ఫుల్గా అవ్వకుండా ఉండడం కోసం మనం బౌండరీస్ సెట్ చేయాలి. Okay, there are some policies that tools like a preventive layer, the user and the AI model, in order to mitigate the risk in the real world, we are using this guardrails. So ఇది లేకుంటే ఈ రూల్స్ లేకపోతే చాలా రిస్క్లు వెళ్తూ ఉంటాయి. వాటిలన్నిటిని మనం మిటిగేట్ చేయడం కోసం ఖచ్చితంగా ఈ గార్డ్ రైల్స్ అన్నది మనకు మెయింటైన్ చేయాలి. అఫ్ కోర్స్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డ్ రైల్స్ ఉంటాయండి. ఇన్పుట్ అవుట్పుట్ గార్డ్ రైల్స్ అని, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గార్డ్ రైల్స్ అని, హ్యూమన్ ఇన్ ద లూప్ గార్డ్ రైల్స్ అని, అవసరమైనవి మూవింగ్ ఏ హెడ్ మనం చూస్తాము. బట్ ఇప్పటికీ ఈ రోజుకి ఇంతవరకు మనకి మోర్ దాన్ ఎనఫ్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.